తర్వాత 16వ తారీఖు వేరే పర్సన్, నాకు తెలియని పర్సన్, ఇట్లా మనం మీడియాలలో చూసి అతను నాకు వచ్చారనమాట. ఎందుకంటే ఆ రోజు మా మిస్సెస్ నైట్ ఏడ్చుకుంటూ రోడ్డు మీదకి వస్తే ఫోన్ లేదు ఆవిడ దగ్గర. రోడ్డు మీద పోయే వాళ్ళది ఫోన్ అడుక్కొని చేస్తే ఆయన అప్పుడు జరిగింది కూడా ఆయన మాకు సాక్ష్యంగా ఉపయోగపడ్డాడు. ఆయన నాకు ఫోన్ చేసి మళ్ళీ ఆయననే నాకు ఫోన్ చేసి ఆయన కూడా ఒక అఫిడవిట్ ఇచ్చారు. 2 అఫిడవిట్లు అండి. ఈ విషయం మీద ఇది మహమ్మద్ ఆయన వెనక ఎవరైతే ఈ ఖాలిద్ అనే పర్సన్ వెనక అజారుద్దీన్, నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నారని ఆయన చెప్పారు కదా. అదే విషయం మీద అందరి దగ్గరికి వెళ్ళాను నేను. ఫస్ట్ వెళ్ళింది అజారుద్దీన్ గారి దగ్గరికి. ఆయన అసలు మాకు సంబంధమే లేదు, వాడెవడో మాకు తెలియదు, ఇటువంటి వాటికి దగ్గరకు రానియను అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాం. ఇప్పుడు ప్రతి ఒక్క మీటింగ్లో అతని వెనకే తిరుగుతూ ఉన్నారు. రీసెంట్గా ఈ లెటర్, ఇప్పుడు ఇది అజారుద్దీన్ గారికి రాసిన లెటర్ అండి. ఈ ఖాలిద్ అనే పర్సన్ చేసిన అక్రమాలకు సంబంధించి మా మీద దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో పెట్టి 3 రోజులు కొట్టించిన దానికి, బాబుని ఈ ఖాలిద్ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ముగ్గురు కొట్టిన దానికి కూడా నేను కంప్లైంట్ రాసి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇట్లా ఇచ్చిన పోస్టుని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పేసి కంప్లైంట్ రాసి ఇచ్చాను. ఎవరెవరికి ఇచ్చానండి? సీఎం గారికి ఇచ్చాను. ఇదేమో నవీన్ కుమార్ యాదవ్ గారిదండి. ఈయన దగ్గరికి లాస్ట్ మంత్ 20వ తారీఖు వెళ్ళాను. అంతకుముందు వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఏమన్నాడు నవీన్ కుమార్ యాదవ్? మీరు ఇప్పుడు వచ్చారా, ఇది జరిగి ఎప్పుడో అయిపోతుంది కదా అంటే, సార్ మీరు నాకు తెలియదు సార్, నాన్న వాళ్ళు అంటే సినిమా ఫీల్డ్ కాబట్టి ఆయన నాకు తెలుసు, నేను మీతో ఎప్పుడు మాట్లాడలేదు, మీ దగ్గరికి రాలేదు అని చెప్పారు. వాళ్ళందరూ తెలిసినప్పుడు నా దగ్గరికి రావాలి కదా అని చెప్పేసి అన్నారు. రాలేదు సార్ అని చెప్పేసి అంటే, హ్యూమన్ రైట్లో కేసు వేసినావు కదా, ఆ డాక్యుమెంట్స్ అంతా ఒక సెట్ తీసుకొచ్చి మాకు లాయర్ ఉన్నాడు ఆయనతో మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు నాకు ఎందుకో కొద్దిగా అటు ఇటు అనిపించింది. ఎందుకు అంటే ఈ ఖాలిద్ అనే పర్సన్ అతని దగ్గర టీలు అందించేటప్పటి నుంచి తెలుసు నాకు. ఆయనకు సపోర్ట్ చేయకుండా నాకు ఎలా సపోర్ట్ చేస్తాడు, చేయడు కదా అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ వెళ్ళలేదు. ఈ 20వ తారీఖు, మొన్న నెల 20వ తారీఖు ఎందుకు వెళ్ళాను అంటే, నా దగ్గర డబ్బులు లేని పరిస్థితి అండి. ఇప్పటి వరకు దగ్గర 15-18 లక్షల వరకు ఖర్చు పెట్టున్నాను. బాబుని మంచిగా చేయించుకున్నా. నా దగ్గర కొన్ని టెస్టులు రాస్తే డబ్బులు లేక చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళకి మా దగ్గర అమ్ముకోవడానికి ఇంకేం ఉన్న వరకు అమ్ముకొని పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న కిడ్నీలు తప్ప దాని గురించి కూడా నేను పెట్టిన అవసరం అయితే నా కిడ్నీ అయినా మా బాబు గురించి కిడ్నీ అమ్ముకోవడానికి రెడీగా ఉన్నా అండి. ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేయండి మా బాబు ట్రీట్మెంట్ కోసం అని పెట్టుకున్నా. ఇట్లా దాంట్లో ఒక అతను చూసిన అతను, నేను నవీన్ గారితో మాట్లాడతాను వెళ్ళి కలువు అని చెప్పేసి, ఆయన పేరు సలీం భాయ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్తే ఆయన మాట మీద నేను వెళ్ళి కలిసాను. మొన్న 20వ తారీఖు ఇక్కడ గ్రౌండ్లో మీటింగ్ జరిగింది. అది అయిపోయాక వెళ్ళి కలిస్తే నన్ను చూసి ఈయన చాలా ఏమంటారు స్మార్ట్ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడిండు. స్మార్ట్ ఏంటి సార్, ఇప్పుడు నా కొడుకు జరిగింది కాబట్టి నేను స్మార్ట్ ఉంటా, మీకు ఒకరోజు జ్వరం తగిలితేనే 2వ రోజుకు లేవడానికి మీకు ఇబ్బంది అవుతుంది, వాడు అటువంటిది డిసెంబర్ నుంచి వాడు ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు, నా కొడుకు నాకు ఇంపార్టెంట్, ఈ స్మార్ట్లు ఇవన్నీ మాకు తెలియదు, ఏదన్నా ముఖం మీద మాట్లాడడం తెలుసు అని చెప్పేసి అన్న తర్వాత ఇక నాతో మాట్లాడలేదు. మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేమైనా హెల్ప్ కావాలంటే మీ సార్ని అయితే తీసుకురా, మాకు నువ్వుతో పాటు ఎవరినైనా తీసుకొని రా, అప్పుడు నీకేమైనా కావాలంటే హెల్ప్. నీతో పాటు ఎవరినైనా తీసుకొని రా అంటే దాని అర్థం ఏంటి? అదే మా మిస్సెస్ ఏమన్నారంటే, నా భర్తను నేను తీసుకొస్తా కానీ ఎవరినో తీసుకొని ఎందుకు వస్తా. ఏమన్నారమ్మా మీతో? ఏమన్నారు అసలు? ఎవరు ఏం మాట్లాడారు నవీన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు? నేను వెళ్ళాను సార్, అసలు ఎందుకు వచ్చారు మీరు అని అడిగాడు సార్. ఎందుకు వచ్చారంటే మా బాబు సంగతి మీకు తెలిసిందే కదా సార్ అని నేను అడిగాను. అడిగి కళ్ళ మట్టి నీళ్లు గుప్పుకున్నాను. అయితే లేదు, ఈయన చాలా స్మార్ట్ ఉన్నాడు, చేయాల్సిందంతా చేసిండు, మీడియాలలో మా పేర్లు చెప్పిండు, మేము అని చేసినానంటే మీ పేర్లు చెప్పారంటే ఇప్పుడు నేను మీ పేరు చెప్పిన, ఆయన పలానా ఆయన అన్నాడని చెప్పినప్పుడు ఆయన్ని పిలిచి అడగండి సార్ అని అడిగాను. నేను అడిగితే నాకు అవసరం లేదు, ఆయన మీద నేను ఎందుకు యాక్షన్ తీసుకుంటా అంటే, ఇప్పుడు అంటే మీరు అంతా ఒకటే కదా సార్. అయితే నీకు ఏమైనా హెల్ప్ కావాలని అంటే మీ సార్ని తీసుకురావద్దు, ఎవరినన్నా నెమ్మడి పెట్టుకొని రా, అప్పుడు హెల్ప్ చేస్తాను నీకు, మనీ గురించి ఏమన్నా అంటే నేను అన్నగా. అంటే మేము మీడియాలలో చెప్తున్నాం కదా సార్, ఆయన కోర్టుకి వెళ్తున్నాడు, ఆయన అందరి దగ్గర తిరుగుతున్నాడు, వాళ్ళు ఎవరికి పోకుండా మీడియాలో ఎవరికి చెప్పుకోకుండా ఆయన దగ్గరికే వెళ్ళాలంట. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే మేము నలుగురికి చెప్పుకోవాలి, నా పిల్లగాడి పరిస్థితి రేపు ఇంకొకరికి రావద్దు అని చెప్పేసి మేము మా తిప్పలు మేము పడుతున్నాం. ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నాం, ఎవరిని బతిళ్ళు ఆడుకుంటున్నాం, మా ఏడుపు మేము ఏడ్చుకుంటా ఉన్నాం. మా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మేము చూపించుకుని ఏ మీడియాకు కూడా రాలేదు సార్. మేము మా దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత వాళ్ళకి మరీ ఇంకా డోకుతున్నాడు అని చెప్పేసి మేము మీడియా దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలి. అయితే ఆయన ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే మా ఆయన రావద్దంట.